గతంలో ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి, పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతోని ప్రతి పేదవాడికి అది 5 కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం, తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి 5 కిలోలను 6 కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,10,00,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము. ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్కెడు బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే 50 లక్షల కుటుంబాలలో ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. 500 రూపాయలకే సిలిండర్ 50 లక్షల కుటుంబాలకి ఈరోజు మనం అందిస్తున్నాం. వ్యవసాయం చేసుకునే పేద రైతులకు 25,35,000 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు జరిగింది. రైతు భరోసా పథకం 9 రోజుల్లోనే 9,000 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనము 27,000 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరిగింది. మొత్తానికి వ్యవసాయానికి ఈ 2 సంవత్సరాలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం దండగా అనుకునే కాడి నుంచి వ్యవసాయం అంటే పండుగ, రైతును రాజును చెయ్యాలని ఈరోజు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనాడు ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను పారద్రోలడానికి, సమాజంలో మనం ఎదగాలంటే విద్య చాలా ముఖ్యం, ఆకలి తీర్చాలి అనంటే ఇరిగేషన్ చాలా ముఖ్యం.